మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు, అంటే 15 రోజుల పాటు గోచార ఫలం ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది కూడా సశాస్త్రీయమైన పద్ధతిలో. ఇందులో మిమ్మల్ని భయపెట్టేది కానీ, మీ మెప్పు పొందాలి అని చెప్పేసి ఏదో స్త్రీ ప్రవేశిస్తుంది, లక్షలు వచ్చేస్తాయి, కోటీశ్వరులు అయిపోతారు, బల్ల గుద్ది చెప్తున్నా రాసి పెట్టుకో, ఎన్ని బల్లలు గుద్దుతాం, మన చెయ్యని పెడుతుంది, అలాంటివి ఏవి ఉండవండి. అతిశయోక్తులు ఉండవు. అలాగే మిమ్మల్ని భయపెట్టేసి భయభ్రాంతులు చేసేసి మీ చేత వేలో లక్షలో ఖర్చు పెట్టించేటటువంటి పని కూడా ఏమీ ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం మాత్రమే జరుగుతుంది. దీన్ని చూసి కూడా మీరు ఎక్కువ సంబరపడక్కర్లేదు, ఎక్కువ డిసప్పాయింట్ కూడా అవ్వద్దు, ఎక్కువగా మీరు నిరుత్సాహపడవద్దు. ఎందుకని అంటే ఇవి రాశిగతమైన ఫలితాలు, మీ వ్యక్తిగత ఫలితాలు కావు. మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ఏ ఊరిలో పుట్టారు, మీ సమస్య ఏంటి అనేది తెలియజేస్తూ మాకు కనుక మమ్మల్ని దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే రాసిస్తాము. ఆ సౌకర్యం మా దగ్గర ఉంది. నిష్ణాతులైన వారి చేత మాత్రమే రాయించుకుంటూ ఉండండి. బయట కూడా చాలామంది ఉంటారు, ఉండరని కాదు. మీకు ఎవరన్నా దొరికితే మరి నిష్ణాతులైన వాడు ఎలా తెలుస్తుంది? తెలియదండి, నాకు కూడా తెలియదు. అంచేత నిష్ణాతులైన వాడు దొరకాలంటే ఒక అదృష్టం ఉండాలి. కర్మ పరిపక్వత పొందితేనే నిష్ణాతులైన వాడు దొరుకుతారు, లేకపోతే ఇంకో రకంగా ఉంటుంది. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు కర్కాటక రాశి వారికి 1వ తారీఖు జూన్ నెల 2025 నుండి 15వ తారీఖు జూన్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కర్కాటక రాశి వారికి జన్మంలోనే జన్మము +2 ద్వితీయ స్థానం, 2 స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారం 2 స్థానాల్లోనూ జన్మంలో కానీ ద్వితీయంలో కానీ శుభప్రదమైన ఫలితములు ఇవ్వజాలదు. జన్మంలో ఉన్నప్పుడు గాయాలు అయ్యేటువంటి అవకాశము, ఆదాయం తగ్గే అవకాశము, కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి లేకపోవటము, మాటలో కఠినత్వము, ఇలాంటి ఫలితాలన్నీ చూపిస్తే, ఇక ద్వితీయ స్థానంలోకి వచ్చాక ధనానికి లోటు చూపిస్తూ ఉంటాడు. కుటుంబంలో ఒక ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి కనిపించదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో ఇస్తాడు. ఇక్కడ ద్వితీయ స్థానంలో కుజునితో పాటుగా కేతు యొక్క సంచారం కూడా 15 రోజులు జరుగుతుందండి. నిజానికి చెప్పాలంటే 15 రోజుల ఫలితాలు కాబట్టి, కానీ ఇక్కడ సంవత్సరంన్నర పాటు ఉంటారు. మీరు వార ఫలాలు కావచ్చు, దినఫలాలు కావచ్చు, సంవత్సర ఫలాలు కావచ్చు, పక్ష ఫలితాలు, నెల ఫలితాలు ఏవి చెప్పుకున్నా కూడా సంవత్సరంన్నర పాటు ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయంలోనే కేతు సంచారం శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలడు. ఇక్కడే ఉంటారు ఈయన. ఇక్కడ కుటుంబంలో చికాకులు పెట్టడానికి, ఆదాయం తగ్గటానికి, మాటలో కఠినత్వం పెరగటానికి, ఇట్లాంటివన్నిటికీ కూడా కారకుడు అవుతూ ఉంటాడు కేతు భగవానుడు. ఈ విధమైన ఫలితాలన్నీ మనకి కర్కాటక రాశి వారికి కేతు ఇచ్చేటువంటి ఫలితాలు. ఇకపోతే అష్టమంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. అష్టమంలో రాహుగ్రహ సంచారం అనేటప్పటికీ అష్టమంలో ఇంచుమించుగా ఏవో బుధుడు, శుక్రుడు 2 గ్రహాలు విడిచిపెట్టినట్టయితే మిగతా గ్రహాలన్నీ కూడా అష్టమంలో చెడు ఫలితాలు ఇస్తాయి. అందులోనూ నైసర్గిక పాపగ్రహాలు అయినటువంటి శని, రాహు, కేతు, కుజ ఇట్లాంటి గ్రహాలు మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆప్తమిత్రులో, లేకపోతే కుటుంబ సభ్యులో, లేకపోతే మంచి మన శుభాన్ని మన సౌఖ్యాన్ని కాంక్షించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది చనిపోయారు అనేటటువంటి దుర్వార్తలు వినటం, ఒక పెద్ద దుఃఖం మనకు కలగటం, హఠాత్తుగా ధననష్టం జరగటం, అవమానాలు, కలహాలు, పరాభవాలు ఇట్లాంటివన్నీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే శని యొక్క సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో శని సంచారం ఏమాత్రమో వాంఛనీయం కాదు. తండ్రి గారు కానీ ఆరోగ్యం బాగలేకుండా మంచాన్ని కానీ, పెద్ద వయసు వారు ఎవరున్నా మంచాన్ని పడే ఉండాల్సిన పని లేదండి, సడన్గా ఏదైనా కూడా జరగచ్చు తిరుగుతూ కూడా. అందుచేత వారి విషయంలో ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏ గుళ్ళకి మీరు వెళ్ళజాలరు.
టికెట్ రిజర్వేషన్ చేసుకున్నా ఏదో అవాంతరం వస్తుంది. లేదు వీటినన్నింటినీ అధిగమించి కూడా మొండిగా మీరు ప్రవర్తించి అక్కడికి వెళ్తే అక్కడ కొన్ని రకాలైనటువంటి కొత్త రకం ఇబ్బందులు, మీరు ఊహించినటువంటి ఇబ్బందులు, అక్కడికి వెళ్ళాక వాంతులు, విరోచనాలు, జ్వరం రావడము, మళ్ళీ అక్కడ హాస్పిటలైజేషను, ఏవో ఇలాంటివన్నీ జరిగే అవకాశం కూడా భాగ్యస్థానంలో శని సంచారం వల్ల జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం, దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా మంచి శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటుందండి. ఈ నిజంగా చెప్పాలంటే ఈ దశమ స్థానం కాబట్టి ఉద్యోగపరమైన, వృత్తిపరమైన వారు ఏ వృత్తి అయినా చేస్తూ ఉండొచ్చు. ఆ వృత్తిలో ముఖ్యంగా ఈ లలిత కళకు సంబంధించి ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియాలో ఉన్నటువంటి వారికి ఈ లలిత కళల్ని వృత్తిగా చేసుకుని, వృత్తిగా కావచ్చు, ప్రవృత్తిగా కావచ్చు, ఎలా వారి జీవనం సాగిస్తున్నా కూడా వారందరికీ దశమ స్థానంలో శుక్రుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. వాళ్ళందరికీ ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు, అందులో ఎట్టి సందేహం లేదు. ఇకపోతే ఏకాదశ స్థానం, వ్యయ స్థానాలు 2 స్థానాలలోనూ మనకి 21 సంచారం. ఏకాదశ స్థానంలో 14 రోజులు, ఒక్కరోజు మాత్రం మనకి వ్యయ స్థానంలోనూ సంచారం జరుగుతున్నది. మ్యాక్సిమం 14 రోజులు ఉన్నాడు కాబట్టి 14వ స్థానంలో తీసుకున్నట్టయితే మీకు ఏది అంటే వృత్తి వ్యాపారాల్లో అన్నింటిలో లాభాలు వచ్చేటిది, అందరి యొక్క సహాయ సహకారాలు, ధనార్జన బాగుంటుంది. ఏ వ్యవహారం మొదలుపెట్టినప్పటికీ కూడా మీరు ముందుకి వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాది చేత అన్నారు కాబట్టి ఆరోగ్యం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలసట అనేది రాదు. 2 రోజులు కష్టపడినా కూడా మీకు ఆ 2 రోజుల తర్వాత రావచ్చేమో కానీ ఆ పని పూర్తయ్యే వరకు మీకు నీరసం కూడా రానేటువంటి పరిస్థితి అంతా కనిపిస్తూ ఉంటుంది. ఏకాదశి స్థానంలో ఒక్కరోజు మాత్రం ఏ స్థానంలో ఉన్నారు ఆ రోజు పెట్టే ఇబ్బంది ఆ ఒక్కరోజు పెడతారు. అది ఒక్కరోజే కాబట్టి మనం పెద్ద పరిగణలోకి తీసుకోవాలంటే తీసుకోవాలి, తప్పదు. 1 నిమిషం చాలండి ఆయన చూపించాలనుకుంటే తన ప్రతాపాన్ని, దేవుడు కాబట్టి ఆ విధంగా ఆయన ఫలితాలు ఉంటాయి. అలాగే బుధుని యొక్క సంచారం కూడా ఏకాదశ వ్యయ స్థానాల్లో జరుగుతోంది. ఏకాదశంలో ఒక 6 రోజులు మంచి ప్రభావం. ఇక్కడ సూర్యుడు మనకి ఎంత మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాడో అంత మంచి ప్రభావాన్ని 6 రోజుల పాటు లాభస్థానం కాబట్టి ధనం లోటు లేకుండా మంచి వ్యవహార నిపుణత్వం, ఇలాంటివన్నీ కూడా అందరి సహాయ సహకారాలు ఇవన్నీ కూడా లాభస్థానంలో. కాకపోతే 9 రోజులు వ్యయ స్థానంలో ఉంటారు కాబట్టి అక్కడ అనుకోనటువంటి, అవసరము లేనటువంటి ధన వ్యయం జరిగిపోతూ ఉంటుంది, శత్రుభయం ఉంటుంది, మనోవిచారం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయండి. ఇకపోతే గురువు ఒక్కరు మిగిలారు, ఆయన వ్యయ స్థానంలో ఉన్నారు. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి, ఆదాయం కాదండి, ఖర్చు అయిపోతుంటాయి. అయితే ఈ ఖర్చు అయిపోయినటువంటి డబ్బు మాత్రం మంచి పనులకు, అంటే ఒక ఇల్లు కట్టడానికో, ఒక ఇల్లు కొనడానికో, లేకపోతే మీ సంతానాన్ని ఏదో మంచి ఉన్నత విద్యల కోసం అమెరికా లాంటి దేశాలకు పంపించడానికో, లేకపోతే ఎవరికో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాన్ని కాపాడటం కోసం మొత్తం మీద ఆ డబ్బు, ఆ ఖర్చు అయినటువంటి డబ్బు చాలా సద్వినియోగం అవుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం కర్కాటక రాశి వారికి చెప్పుకోవాలి. మనం చెప్పుకుంటున్నట్టే సర్వసామాన్యం. కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటాయి. ఎప్పుడు కూడా గోచారం ఒకటి గుర్తుపెట్టుకోండి, గోచారంలో ఎక్కువ గ్రహాలు ప్రతికూలతే ఉంటాయి. అంచేత కంగారు పడద్దండి. ఇది కేవలం గోచార ఫలితం, ఇది మీది కాదు. మీది ఒక చిన్న పార్ట్ అందులో, అంతే. మన వ్యక్తిగత జాతకం అయితే అది మనది పూర్తి. ఇది దీని గురించి దీన్ని అనుసంధానం చేసి చూసుకోండి, అప్పుడు మీకు పూర్తి రిజల్ట్ వస్తుంది. అలా అని చెప్పి తీసి పక్కన పెట్టడానికి లేదు, దీనికి ఉండే ప్రాముఖ్యత దీనికి ఉంటుంది. శుభం భూయాత్.